నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను అని అన్నది ఎవరు? ఏ. యోహాను, బి. పేతురు, సి. పౌలు, డి. యూదా. The correct answer is option C. పౌలు. సిలువపైనున్న దొంగ చూపిన విశ్వాసమునకు యేసు అనుగ్రహించినది ఏమిటి? ఏ. కరుణ, బి. దయ, సి. ఆదరణ, డి. రక్షణ. The correct answer is option D. రక్షణ. యేసు సిలువ మీద పలికిన మొదటి మాట దేనిని సూచిస్తున్నది? ఏ. శ్రమ, బి. రక్షణ, సి. క్షమాపణ, డి. విధేయత. The correct answer is option C. క్షమాపణ. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు ఏమీ కాడు. ఏ. మిత్రుడు, బి. పాత్రుడు, సి. హితుడు, డి. శ్రేష్ఠుడు. The correct answer is option B. పాత్రుడు. యేసు సిలువను మోయుటకు కురేనీయుడైన ఎవరిని బలవంతము చేసిరి? ఏ. ఆంద్రెయ, బి. పేతురు, సి. సీమోను, డి. బర్తలొమయి. The correct answer is option C. సీమోను. నమ్మకద్రోహం చేసి క్రీస్తు సిలువ మరణానికి కారకుడయింది ఎవరు? ఏ. యోహాను, బి. పేతురు, సి. తోమా, డి. ఇస్కరియోతు యూదా. The correct answer is option D. ఇస్కరియోతు యూదా. ఈ క్రింది వారిలో క్రీస్తు సిలువ మరణంతో సంబంధం లేనివారు ఎవరు? ఏ. కయప, బి. పిలాతు, సి. ఏలీ, డి. యూదా. The correct answer is option C. ఏలీ. ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదు అని ఎవరు అన్నారు? ఏ. కయప, బి. పిలాతు, సి. యాకోబు, డి. బరబ్బా. The correct answer is option B. పిలాతు. పాత నిబంధనలో 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసం ఉన్నది ఎవరు? ఏ. ఏలియా, బి. యెషయా, సి. యాకోబు, డి. మోషే. The correct answer is option D. మోషే. లెంట్ అనే ఆంగ్ల పదము ఈ క్రింది వాటిలో దేని నుండి వచ్చింది? ఏ. సమ్మర్, బి. వింటర్, సి. ఆటమ్, డి. స్ప్రింగ్. The correct answer is option D. స్ప్రింగ్.